ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. సూపర్ 6 అమలుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. దసరా తర్వాత ప్రతి మహిళకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అనే కార్యక్రమం 100 రోజుల్లో సాధించిన విజయాలు. ఇవాళ 16,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేసే కార్యక్రమం కానివ్వండి, ఒక్క కలంపోటుతో ఒకే రోజున 1000 రూపాయలు పెంచిన 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన కార్యక్రమం కానివ్వండి, అదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పాటు డేక్కుంటూ 5వ సంవత్సరం చివరిలో ఎలక్షన్ ముందు 1000 రూపాయలు చేసిన సంగతి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతిదానికి కూడా క్యాలెండర్ అనౌన్స్ చేస్తా ఉన్నారు. దసరాకి ఒక కార్యక్రమం అని, ఆర్టీసీలో మహిళలకి ఉచితమని, ఇవన్నీ కూడా సూపర్ 6 కూడా ఈ సంవత్సరంలో అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది గొప్ప ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకోవడమే కాకుండా ప్రశాంతంగా అందరూ ఎవరి బ్రతుకులు వాళ్ళు బతికే విధంగా, ఎవరి అవసరాలకి, ఎవరి హక్కులకి, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా, నిరంకుశత్వం అనే మాటకి అర్థం లేని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. మేము ప్రశ్నించవచ్చు, మేము అడగవచ్చు అనే అవకాశం, హక్కును కల్పించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అని మేము గర్వంగా చెప్తాం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 100 రోజుల్లో సాధించిన విజయాలు. ఇవాళ 16,000 మంది నిరుద్యోగులకి